పశ్చిమాసియాలో గత 20 రోజులుగా సాగుతున్న ఈ భీకర యుద్ధం ఇప్పుడు ప్రపంచ గమనాన్నే మార్చేస్తోంది. క్షిపణుల మోత ఎక్కడో వినిపిస్తుంటే సామాన్యుడి జేబుకు చిల్లులు ఇక్కడ పడుతున్నాయి. ముఖ్యంగా పొరుగు దేశం శ్రీలంకలో పరిస్థితి భయానకంగా మారింది. పెట్రోల్ కొట్టించాలంటేనే అక్కడి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి ధరలు పెంచి శ్రీలంక ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న సంక్షోభం కారణంగా చమురు సరఫరా ఆగిపోవడంతో శ్రీలంక సర్కార్ ఏకంగా 25% ధరలను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ ధర 317 రూపాయల నుంచి ఒక్కసారిగా 398 రూపాయలకు చేరుకుంది. అటు డీజిల్ ధరపై ఏకంగా 79 రూపాయలు పెంచడంతో లీటర్ ధర 382 రూపాయల వద్దకు చేరింది. అంతేకాదు రీటైల్ ఇంధన ధరలను కూడా 8% పెంచడంతో నిత్యావసరాల ధరలు కూడా ఆకాశాన్ని తాకనున్నాయి. గల్ఫ్ సెగతో వాహనాలు బయటకు తీయాలంటేనే వాహనదారులు లబోదిబోమంటున్నారు. కేవలం శ్రీలంక మాత్రమే కాదు, దీని ప్రభావం భారత్, పాకిస్తాన్ వంటి దేశాలపై కూడా తీవ్రంగా ఉంది. ఇండియాలో ఇప్పటికే పవర్ పెట్రోల్ ధరలు పెరగడం మనం చూస్తున్నాం. యుద్ధం ఇలాగే కొనసాగితే హర్ముజ్ జలసంధి కూడా చమురు రవాణా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే రాబోయే రోజుల్లో పెట్రోల్ ధరలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. శ్రీలంక పడుతున్న ఈ పాట్లు రేపు మనదాకా వస్తాయా అన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది. యుద్ధం ఎక్కడో జరుగుతున్నా దాని మూల్యం మాత్రం సామాన్యుడు చెల్లించాల్సి వస్తోంది.